హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో వీడియోస్ని ఎలా షెడ్యూల్ చేసుకోవాలో చూపించబోతున్నాను. షెడ్యూల్ చేసుకోవడం అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం డైలీ ఒక టైంకి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం అనుకోండి, ఆ వీడియోస్ని మనం ఒక్కొక్క రోజు కుదరలేదనుకోండి, సో ఆ రోజు ఎలా అప్లోడ్ చేసుకోవాలి, సమయానికి మనకి పవర్ పోయినా లేకపోతే మనం ఏమన్నా బయటకు వెళ్ళాల్సి వచ్చినా అలాంటి టైంలో కుదరదు కదా. సో మనం ముందే షెడ్యూల్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట వీడియోస్ని. వాటిని ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. 2 విధాలుగా చేసుకోవచ్చండి. ఆ 2 వేస్ కూడా నేను చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఒకవేళ అయితే కనుక మనకి డిస్క్రిప్షన్ అనేది డిఫాల్ట్గా వచ్చేస్తుందండి. అంటే అన్నీ కూడా డిఫాల్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. మనం అన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ అలాగే మానిటైజేషన్ కూడా ఆన్ చేసుకోవాల్సిన పని ఉండదు అన్నమాట షెడ్యూల్ చేసిన వీడియోస్కి ఒకవేళ అయితే. సో నేను 2 వేస్ కూడా చూపించబోతున్నాను ఈ వీడియోలో. అండ్ మనం అన్నీ కూడా ఆ షెడ్యూల్ చేసే టైంలోనే ఎండ్ స్క్రీన్స్ కానీ ప్లేలిస్ట్లో యాడ్ చేసుకోవడం కానీ ట్యాగ్స్ కానీ థంబ్నెయిల్ అన్నీ కూడా ఇచ్చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఆ పబ్లిష్ అయ్యే టైంకి ఇంకా మనం చేయాల్సిన పని కూడా ఏమి ఉండదు. సో డైరెక్ట్ మనం ఏ డేట్ టైం అయితే ఇస్తామో ఆ డేట్కి అయితే అవి పబ్లిష్ అయిపోతుంది వీడియో అనేది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవన్నీ కూడా నేను షెడ్యూల్ చేసి పెట్టుకున్న వీడియోస్ అండి. చూస్తున్నారు కదా, ఈరోజు అయితే 21st కదా. సో 22nd, 23rd, 24th ఇవన్నీ కూడా నేను షెడ్యూల్ చేసి పెట్టుకున్నాను అనమాట వీడియోస్ని. ఇంకా నాకు అవి పబ్లిష్ అయ్యే వరకు కూడా ఇంకా నాకు వాటితో పనే ఉండదండి. అంటే నేను చేయాల్సిన ప్రాసెస్ అయితే ఏమి ఉండదు. ఎండ్ స్క్రీన్స్ అవన్నీ కూడా ఇచ్చేసాను అనమాట. ఇంకా అవి డైరెక్ట్ నేను ఏ టైం అయితే ఇస్తానో ఆ టైంకి డైరెక్ట్ పబ్లిష్ అయిపోతాయి. సో ఇలా ఎలా షెడ్యూల్ చేసుకోవాలో 2 విధాలుగా చూపిస్తాను ఇప్పుడైతే. ముందుగా ఫస్ట్ వే వచ్చి ముందుగా క్రోమ్లోకి వెళ్ళండి. అలాగే డెస్క్టాప్ సైట్ ఎనేబుల్ చేసుకోండి. ఈ 3 డాట్స్ క్లిక్ చేసుకుని డెస్క్టాప్ సైట్ ఎనేబుల్ చేశారంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇలా క్లిక్ చేసుకుని ఛానల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళండి ఫస్ట్. సో ఇలా క్లిక్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు గ్యాలరీలో మీరు ఏవైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో నేనైతే ఈ ఎక్స్పోర్ట్ అనే ఫోల్డర్లో ఆ ఫోటో అండ్ వీడియో కూడా ఇలా పెట్టుకున్నానండి. ఇప్పుడు సెలెక్ట్ చేసిన 2 కూడా నేను అప్లోడ్ చేయాల్సినవి అనమాట. ఒకటేమో థంబ్నెయిల్, ఒకటేమో వీడియో. సో ఇప్పుడు ఈ క్రోమ్లోకి వచ్చి ఏరో మార్క్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేశారంటే కనుక ఇలా వస్తుందండి, సెలెక్ట్ ఫైల్స్ అని చెప్పి. అది క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫైల్స్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేయాలి. చేసి మీరు వీడియో ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డర్కి వెళ్ళి ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేయండి. సో అది అప్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ టైటిల్ ఉంది కదా, నేను నా ఫోన్లో అలా సేవ్ చేసుకున్నాను అనమాట. అందుకే డిఫాల్ట్గా వచ్చేసింది అలా గులాబ్ జామున్ అని చెప్పి. సో టైటిల్ అయితే మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్ వచ్చి చూసారు కదా, ఆటోమేటిక్గా వచ్చేసిందండి. షెడ్యూల్ చేసిన వీడియోస్కి అయితే ఇలా డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనమాట డిస్క్రిప్షన్. ఆ డిఫాల్ట్ డిస్క్రిప్షన్ ఎక్కడ పెట్టుకోవాలో కూడా నేను చెప్తాను. సో మనకి ఇలా క్రోమ్లో చేస్తే మాత్రం ఇలా డిఫాల్ట్గా వచ్చేస్తుందండి డిస్క్రిప్షన్ అయితే. మనం ప్రతిదానికి ఇదంతా కూడా రాయలేం కదా, సో ఇలా వస్తుందన్నమాట. ఇంకా మీరు ఏమన్నా కావాలంటే లింకులు తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ అప్లోడ్ థంబ్నెయిల్ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకుని ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి మీరు గ్యాలరీలో ఎక్కడైతే ఉందో అది సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ అలాగే ప్లేలిస్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, నేనైతే 3 ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి డన్ అని క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. సో ప్లేలిస్ట్ కూడా అయిపోయింది. అండ్ అలాగే ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్సే కాబట్టి అది ఉంచేస్తున్నాను. సో మనకి ఈ డీటెయిల్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇప్పుడు మానిటైజేషన్ ఆన్ చేసేసుకోండి. ఇక్కడ ఇది నేను డిఫాల్ట్లో పెట్టలేదండి, అందుకే రాలేదు ఆన్. మనం కనుక డిఫాల్ట్ సెట్టింగ్స్లో పెట్టుకుంటే ఆన్ డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఇది ఎండ్ స్క్రీన్స్, వీడియో ఎలిమెంట్స్ అని ఉంది కదా, సో ఎండ్ స్క్రీన్ ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు అనమాట. వీడియో అప్లోడ్ అయిన తర్వాత మాత్రమే ఎండ్ స్క్రీన్స్ ఇచ్చుకోగలమండి. ఇక్కడ వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది నాది, నెట్ కొంచెం ఫాస్ట్గా ఉండడం వల్ల. సో వెంటనే వచ్చేసింది అనమాట. మీరైతే అప్లోడ్ అయిన తర్వాత ఇచ్చుకోవచ్చు. ఇలా మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. మోస్ట్ రీసెంట్ అప్లోడ్ కానీ బెస్ట్ ఫర్ వ్యూవర్ కానీ, లేకపోతే మీరు స్పెసిఫిక్ వీడియో కూడా ఏదో ఒకటి పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ.
పెట్టేసి సేవ్ చేశారంటే ఎండ్ స్క్రీన్స్ కూడా అయిపోతాయి. అండ్ అలాగే మళ్ళీ కార్డ్స్ అయితే చెప్పట్లేదండి. కార్డ్స్ ఎలాగో తీసేస్తున్నారు అని చెప్పి వచ్చింది నోటిఫికేషన్, అప్డేట్ వచ్చింది. సో ఇంకా అదైతే పెట్టట్లేదు. అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇది వస్తుంది. ఇది అన్లిస్టెడ్ అంటే కనుక అది లింక్ ఉన్న వాళ్ళే ఓపెన్ చేయగలరండి. అండ్ ప్రైవేట్ అంటే కనుక అది ప్రైవేట్లో ఉంటుంది అంతే. అండ్ ఇప్పుడు మనం షెడ్యూల్ చేసుకోవాలంటే ఈ షెడ్యూల్కి వెళ్ళి ఏదో ఒక డేట్ టైం ఇచ్చేసారంటే ఆ పర్టికులర్ టైంకి మనకైతే వీడియో పబ్లిష్ అవుతుందన్నమాట. ఫర్ సపోజ్ నేను ఇక్కడ జూలై 2 సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకుని అలాగే టైం కూడా ఇచ్చేస్తున్నాను. మీరు సెట్ యాస్ ప్రీమియర్ కూడా పెట్టుకోవచ్చు అండి, అది ఆప్షనల్. సెట్ యాస్ ప్రీమియర్ కనుక పెట్టారంటే ఒక 2 మినిట్స్ ముందు మీ సబ్స్క్రైబర్స్కి అయితే చిన్న నోటిఫికేషన్ లాగా వెళ్తుంది. మనకి లైవ్ అయితే ఎలా అయితే వస్తుందో రెడ్ కలర్లో డాట్లో అలా వెళ్తుంది అనమాట సెట్ యాస్ ప్రీమియర్ పెట్టుకుంటే. సో ఇలా షెడ్యూల్ చేసేసుకోవడమే. ఇక్కడ షెడ్యూల్ అని ఉంది కదా, అది క్లిక్ చేసేసుకోండి. సో షెడ్యూల్ అయిపోయింది. మీకైతే ఇలా వస్తుంది, యువర్ వీడియో విల్ బీ సెట్ టు పబ్లిక్ అని చెప్పి మీరు ఏ డేట్ అయితే ఇచ్చారో అని టైమ్. సో ఇది క్లోజ్ చేసేసి ఇప్పుడు వీడియోస్లో కనుక వెళ్ళి చూసారంటే మీకు అక్కడ షెడ్యూల్ అయి ఉంటుందండి. చూస్తున్నారు కదా, జూలై 2 అని షెడ్యూల్ అయిపోయింది అది. అండ్ మానిటైజేషన్ కూడా ఆన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆన్ అని చెప్పి వచ్చిందనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంటుంది కదా కింద, అది క్లిక్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్స్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వాలండి. మీరు ఏదైతే అన్నిటికీ కామన్గా ఇవ్వాలి అనుకుంటున్నారో అన్ని వీడియోస్కి అది ఇక్కడ ఇచ్చేసేయండి డిస్క్రిప్షన్కి. అండ్ మీరు ఫర్ సపోజ్ ఇప్పుడు పెట్టారనుకోండి, ఈ రోజు నుంచి అప్లోడ్ చేసే వాటికి మాత్రమే వస్తాయండి. అది కూడా క్రోమ్లో చేస్తేనే. మీరు ముందు వీడియోస్కి అయితే రాదు ఈ డిస్క్రిప్షను. సో అలా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ వే చూపిస్తున్నానండి. నెక్స్ట్ వే వచ్చి ఈ వీడియోని సెలెక్ట్ చేసుకుని ఈ యూట్యూబ్ క్లిక్ చేసుకోండి. అండ్ అలాగే ఇట్లా వస్తుంది కదా, ఇప్పుడు ఇక్కడ ఇది ప్రైవేట్లో ఉండాలండి. పబ్లిక్లో ఉందంటే కనుక ఇమీడియట్గా పోస్ట్ అయిపోతుంది అప్లోడ్ అయిన వెంటనే. సో ప్రైవేట్లో పెట్టుకోండి ఫస్ట్. ఇది పర్ఫెక్ట్గా చూసుకోవాలి ముందుగా. ఇప్పుడు ఇక్కడ టైటిల్ అయితే ఇచ్చేసేయండి. టైటిల్ ఇవ్వకపోయినా కూడా మీరు ఏదో ఒక జస్ట్ 1 or 2 అని చెప్పి అలా పెట్టేసినా కూడా మనం అప్లోడ్ చేశాక మొత్తం చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ ముందు టైటిల్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి ముందు డిస్క్రిప్షన్ అది కూడా ఏమి ఇవ్వకుండా జస్ట్ అప్లోడ్ చేసేస్తున్నాను. ఈ లోపు అయితే అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఈ లోపు మీరు వైటీ స్టూడియో యాప్ ఉంటుంది కదా, ఆ యాప్లో వీడియోస్లోకి వెళ్ళి ఈ వీడియోని క్లిక్ చేసుకుని ఈ పెన్ సింబల్ క్లిక్ చేయండి. చేసుకుని ఇట్లా ఇక్కడ మీరు థంబ్నెయిల్ ఇచ్చేసుకోవచ్చు. ఫస్ట్ కస్టమ్ థంబ్నెయిల్ అని క్లిక్ చేసుకుని ఇలా గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. అండ్ అలాగే థంబ్నెయిల్ పెట్టేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ డిస్క్రిప్షన్ కావాలి అంటే కనుక మీరు వేరే వీడియోకి వెళ్ళి ఇక్కడే వైటీ స్టూడియోలోనే వేరే వీడియో ఓపెన్ చేయండి, బ్యాక్కి వెళ్ళి. సో ఇలా బ్యాక్కి వెళ్ళి వేరే ఒక వీడియో ఓపెన్ చేసి దాన్ని డిస్క్రిప్షన్లోకి వెళ్ళి దాన్ని అంతా కూడా కాపీ చేసుకోండి. సో హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఒక్కొక్క వీడియోకి ఒక్కో రకంగా ఉంటాయి కదా, సో ఈ పార్ట్ అయితే కాపీ చేసేసుకోండి. మీరు ఏదైతే అన్ని వీడియోస్కి రావాలి అనుకుంటున్నారో ఆ పార్ట్ కాపీ చేసేసుకుని డైరెక్ట్ ఆ వీడియో దగ్గర పేస్ట్ చేసేయండి. సో అలాగే బ్యాక్కి వెళ్ళిపోయి అండ్ అలాగే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అది ఎలాగో డిఫాల్ట్గా ఉంది. అండ్ అలాగే ప్లేలిస్టులు కూడా యాడ్ చేసేసుకోవచ్చండి ఇక్కడే. నేను ఈ 3 యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బ్యాక్ మళ్ళీ అండ్ అలాగే ట్యాగ్స్ కూడా ఇచ్చేసేయచ్చు ఇక్కడే. మీరు ఏవైతే ట్యాగ్స్ ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసేయండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా. మనం డైలీ అప్లోడ్ చేయడానికి టైం లేదు అంటే కనుక ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. అవి ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోతాయి వీడియోస్ కూడా. అండ్ ఇలా పెట్టేసుకుని సేవ్ చేసేసుకోండి వీటిని. అండ్ అలాగే మళ్ళీ ఆ పెన్ ఐకాన్ క్లిక్ చేసి మనం షెడ్యూల్ చేయలేదు కదా ఇంకా, సో షెడ్యూల్ చేయండి. ఇప్పుడు ఇక్కడ షెడ్యూల్డ్ అని ఉంది కదా, ప్రైవేట్ మీద క్లిక్ చేశారంటే ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. సో అప్పుడు ఏదో ఒక టైము డేట్ ఇలా సెట్ చేసేసుకోండి. సో ఈ పార్ట్ అంతా అయిపోయినట్టే. బేసిక్ ఇన్ఫో మానిటైజేషన్ కూడా ఆన్ చేసేసుకోండి ఇలా.
అండ్ అలాగే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎలో కామెంట్స్ అని ఉంది కదా, మీకు ఈ పర్టికులర్ వీడియోకి కామెంట్స్ ఎలో చేయకూడదు అంటే అది డిజేబుల్ చేయండి, లేకపోతే ఎనేబుల్ చేయండి. అలాగే యూజర్స్ కెన్ వ్యూ రేటింగ్ ఫర్ దిస్ వీడియో అంటే మీ లైక్స్ డిస్లైక్స్ అవి కనిపించకూడదంటే అది పెట్టేసేయండి. సో ఫైనల్గా అయితే సేవ్ చేసేసుకోవడమే, అంతేనండి, షెడ్యూల్ అయిపోయినట్టే వీడియో. సో ఇప్పుడు మనమైతే అన్నీ ఇచ్చాం కానీ ఎండ్ స్క్రీన్స్ ఇవ్వలేదు కదా. ఎండ్ స్క్రీన్స్ ఇవ్వాలంటే కనుక మీరు క్రోమ్లోకి వెళ్ళిపోయి ఈ వీడియోని ఎడిట్ చేయడానికి వెళ్ళారంటే అక్కడ ఎండ్ స్క్రీన్స్ ఇవ్వడానికి అయితే ఉంటుందండి. సో ఈ ప్రాసెస్లో ఈ 2 ప్రాసెస్లో కూడా ఎలా అయినా కూడా చేసుకోవచ్చు షెడ్యూల్ చేయడం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా యూట్యూబ్ రిలేటెడ్వి కొన్ని వీడియోస్ ఉన్నాయండి, ఆ ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి.